ఒక్కసారి ఫ్యామిలీ గురించి మాట్లాడదాము. చెప్పండి. ఎలా ఏంటి మీ అమ్మ నాన్న వాళ్ళ బాండింగ్ కానీ? మదర్ లేరు, ఫాదర్ ఉన్నారు. మదర్ ఎప్పుడు అంటే ఏమైంది? హెల్త్ బాగాలేదు. ఇంకా అప్పుడు కాదు, ఒక 12 ఇయర్స్ అవుతుంది. 12 కాదు, 14 ఇయర్స్ అవుతుంది. 14 ఇయర్స్? 14-15 ఇయర్స్ అవుతుంది. ఎలా చనిపోయారు? ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చూసుకోలేదు మేము. సో ఆవిడ ముద్రిపోయినంత వరకు ఆ టైం అంటే 14-15 ఆ టైంలో చూసుకోలేదు. బాగా ముదిరిపోయిన తర్వాత మేము చూసుకుంటే ఇంకా కష్టం అని చెప్పారనమాట. అప్పటికి ఏజ్ ఉంటుంది మేడం ఇది? అంటే మేబీ పెద్దవాళ్ళు ఊహ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళే. తెలియకుండా ఎలా అవుతుంది? తెలిసిన వాళ్ళే. అంటే ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందా మదర్ లవ్ ఉంటే? అయ్యో డెఫినెట్గా అమ్మ ప్రేమ ఎవరు ఇవ్వలేరు కదరా. అమ్మ ప్రేమ ఉంటే బాగుంటుందని. అట్లా తర్వాత వదినది ఉండేది. వదిన కూడా ఎక్స్పైర్ అయిపోయారు అనమాట. అదేంటి? హెల్త్ అంటే బ్రెయిన్ యాక్చువల్గా ఐ లేజర్ చేయించుకున్నాడు. అవి ఇన్ఫెక్షన్ ఉన్న ప్లేట్స్ యూజ్ చేశారంట వైజాగ్లో. సో మాకు తెలియకుండా ఆవిడ వెళ్ళి చేయించుకుంది. సో ఐ ఇన్ఫెక్షన్ అయిపోయి బ్రెయిన్లోని బ్లడ్ చిట్లిపోయాయి నర్వ్స్. సో దానివల్ల ఆల్ ఆఫ్ సడన్ 2-3 డేస్లోనే ఆవిడ ఇదయ్యారు. లాస్ట్ టైం మా మేనగోడల్లో నాతో పాటు వచ్చింది కదా తను. సో ఆ పిల్లలిద్దరు రెస్పాన్సిబిలిటీ కూడా నాదే ఇప్పుడు. సో అదే అంటున్నాను, ఇన్ని బాధ్యతలు పెట్టుకొని నేను ఇప్పుడు ఏ రిలేషన్స్ కానీ మ్యారేజ్ కానీ సంథింగ్ ఏది కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ చిన్న లైఫ్ మంచి చేసి చచ్చిపోవాలి నా దృష్టిలో అయితే. ఓకే, ఇప్పుడు వదిన అమ్మ ప్రేమ అనుకున్నారు, అమ్మ మిస్ అయింది, తర్వాత వదిన వచ్చింది లైఫ్లోకి. అంటే అన్న సొంత భార్యనే కదా? అన్న లేడు, వదిన లేరు ఇప్పుడు. అన్నకేమైంది? వాడు ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్. మా మమ్మీ తర్వాత 2 ఇయర్స్కి కిడ్నీస్ పాడైపోయినాయి. హెవీ డ్రింకర్, మందుతో మొహం కడుక్కునే టైప్ మా అన్న. 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్ వల్ల. అదే చెప్తున్నాను కీర్తి, ప్రతిదీ నా లైఫ్లోనే ఎక్స్పీరియన్స్ ఉంది. నేను బయటకు ఎక్కడికి వెళ్ళి ఎత్తుకోవాల్సిన పని లేదు. ఫ్రెండ్స్ వల్ల చెడిపోయాడు. సొంత మా మామయ్య మందు నేర్పించాడు మా అన్నయ్యకి. 10th క్లాస్ ఆ ఏజ్ ఎట్లా ఉంటే చెప్పు, 15-16 ఇయర్స్. వాళ్ళు ఏదంటారు, వాళ్ళు పట్టిందే పంది వదిలిందే కుంది అని అన్నట్టు ఉంటుంది అలాగా. సో ఆ టైంలోని నేర్పిస్తుంటే ఇంకా వాడిని మా వల్ల అవ్వలేదు వాడిని మార్చడం. సో అదే కంటిన్యూ అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత కూడా అదే కంటిన్యూ అయిపోయింది. ఈవెన్ 35 ఇయర్స్కి అనుకుంటాను అన్నీ చనిపోయింది. అంటే లైఫ్లో ఒక్కొక్కటి నిజంగా మదర్ వెళ్ళిపోయారు, వదిన అనుకున్నారు, వదిన వెళ్ళిపోయారు, సొంత అన్నయ్య కూడా. అన్నీ ఫస్ట్, తర్వాత వదిన రీసెంట్గా లాస్ట్ ఇయర్. ఎట్లా రికవర్ అయ్యారు? నిజంగానే నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు కదా. మరి అంతే కదా ఇప్పుడు. అందుకని నేను పర్సనల్ లైఫ్ ఎవరికి చెప్పను. ఎందుకంటే అది అడ్వాంటేజ్ తీసుకొని దగ్గర అవ్వడానికి చూస్తారు, వాడుకోవడానికి అని. ఎవడు నిజంగా ఎవరు ప్రేమించారు. కాకపోతే ఇవి వంకలు పెట్టుకొని మన దగ్గరికి వస్తారనమాట. అవతల వాళ్ళకి ఎక్కడ లూప్ హోల్ ఉంది, ఎక్కడ వాళ్ళు నొక్కితే పడతారు అని చెప్పేసి అక్కడ రుద్దుతారనమాట. నీకు అయ్యో లేదురా. నాకు ఇంకోటి ఏంటంటే ప్యాంపరింగ్ చేసేవాళ్ళంటే పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది తెలుసా. నేను ప్యాంపర్ కిడ్ కాదురా, నాకు ఇష్టం ఉండదు. న్యాచురల్గా ఉండాలి. నువ్వేంటనేది నువ్వే ఉండు, నటించొద్దు ఎవరి దగ్గర. నువ్వు కెమెరా ముందు నటించు, అది వేరు. స్క్రిప్ట్ బేస్గా నటిస్తున్నావు. బయట ఎందుకు నువ్వు నటిస్తావు? బుజ్జి కన్నా పండు ముండ అయ్యింది వాళ్ళ అమ్మ బాబు చూపించే లవ్ కదా నీది. ఒక చూపించే లవ్వా ఇది కాదు కదా. ఎందుకు అంటే ఈ అమ్మాయిలు కూడా టీనేజర్స్ ఎలా ఉంటారంటే, అబ్బా నన్ను తిన్నావా ఉన్నావా అని అడిగాడు, నాకు టిఫిన్ ఇడ్లీలో చాలా కేరింగ్ పర్సన్ మేడం. అది కేరింగ్ అంటారా? అమ్మ నన్ను చూపించే కేరింగ్ అన్నారా? కష్టపడి కూలి పనులు చేసుకుని మరి చదివిస్తారు, మనల్ని ఫీజులు కడతారు. అది కేరింగా? ఇది కేరింగా? ఒకసారి మీరు చెప్పొచ్చు కదా మంచి అడ్వైస్. ఏమని యూత్కి చెప్పొచ్చు కదా. ఏ యూత్కి చెప్తారు? రాలి తెలీదా? అవసరాల కోసం నిజంగానే మంచి మంచి నిక్ నేమ్స్ ఉంటాయి. అంటే మన చుట్టూ కూడా వింటూ ఉంటాము. అదే కదా. ఏమైతే విడిపోయినాక నేమ్స్ ఉండవు, ఏముండవు. అసలు ఈ సంవత్సరం ఉన్న నెక్స్ట్ ఇయర్ నువ్వు నాకు చూపించు. నువ్వు ఏమంటే అది నేను ఇస్తాను. ఈ ఇయర్ ఉన్న నెక్స్ట్ ఇయర్ చూపించు. ఇదేంటంటే క్యాలెండర్ మారినట్టు. ఒకప్పుడు ఎలా ఉండేది అంటారా, కళ్ళతో చూసి మాట్లాడితే చాలు, చెయ్యి పట్టుకుంటేనే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయేవారు. ఇప్పుడు చేయకాదు, వాట్సాప్ చాట్తో స్టార్ట్ అయ్యి ఓయో రూమ్తో ఎండ్ అయిపోతుంది కాదా? అవునా? అలా ఉండబట్టికి ఇన్ని యాప్స్ వచ్చినాయి. ఎందుకు ఒక రోజుకు కొత్త యాప్లు పుడుతున్నాయి? ఏం యాప్లు మేడం? ఇన్ని యాప్స్ రా. ఇప్పుడు వర్చువల్ యాప్స్ కానీ నార్మల్గా చాలా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు స్నాప్చాట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఈ యాప్స్లో అన్నిట్లో మీరు వాడతారా ఏదైనా స్నాప్చాట్ అట్లా? స్నాప్ వాడతాను కానీ పోస్ట్లు ఏది బెటర్. నేను వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అంతే. వాట్సాప్ స్టేటస్ పెడతాను. ఇన్స్టా కూడా మా అక్క కూతురు చెప్పినాక టిక్టాక్ చేస్తుంటే పిన్ని ఇది కూడా చెయ్యి బాగుంటుంది అని అంటే మా అక్క కూతురు చెప్తే నేను స్టార్ట్ చేశాను తెలుసా. దానివల్ల ఏంటంటే ఫాలోవర్స్ ఉంటే కొలాబరేషన్స్ వస్తాయి కదా. సో అది ఒక వన్ ఆఫ్ ద ఇన్కమ్ కదా అని చెప్పేసి
దాని మీద ఫోకస్ చేయడం జరిగింది అంతే. ఓకే, ఇందాక ఇంటర్వ్యూ మొత్తం చేస్తుంటే మీరు ఫ్లోలో ఒక మాట అన్నారు, ఏమని, నేను ఫిజికల్ రిలేషన్ కూడా ఎవరితో లేను, చాలామంది ఇది అనుకుంటున్నారు అని. ఏమైంది, నిజంగానే అనుకుంటున్నారా? అనుకుంటారు కదరా, ఎలా ఉండిపోయావు, అబ్బా ఎవరి బాయ్ ఫ్రెండ్ లేడు, ఎవరో ఉంటారులే లాస్ట్ పీపుల్ అని అంటారు. అడిగే వాళ్ళు అడుగుతూ ఉంటారు, అది ఏంటనేది నాకు తెలుసు కదా. అంటే నిజంగానే ఒక మనిషికి ఫిజికల్ రిలేషన్ అవసరం అంటారా? ఉంటుందిరా, అంటే ఏ బాధ్యత ఏ లేనోడికి ఏంటి కావాలి, ఫిజికల్ రిలేషన్షిప్పే కావాలి. పొద్దున్న లేస్తే నాకు అది అవసరం లేదు, నాకు బోల్డ్ హెడేక్స్ ఉన్నాయి, పొద్దున్న లేస్తే తల మీద తలకు మించిన తలపాకులు ఉంది నాకు. మీరే ఫైనాన్సర్ అంట. ఫైనాన్సర్ అంటే ఏదో చిన్న చితక ఇంట్రెస్ట్, నాకు తెలిసిన ఫ్రెండ్స్కి నాలో ఉన్న కొంచెం చిన్న చిన్న అమౌంట్లు ఇచ్చుకుంటాను. రిటర్న్ వస్తాయా? ఎందుకు రావురా, ఇచ్చే వాళ్ళకి ఇస్తాను, ఎగ్గొట్టేవాడికి అంటే ఇచ్చేదాకా దొబ్బేరా అని, నా డబ్బులు దొబ్బేరా అని ఎందుకు ఇస్తాను? అదే ఇప్పుడు ఇచ్చేదాకా బాగానే ఉంటారు కొంతమంది, తిరిగి ఇచ్చేటప్పుడు ఇంకొకలాగా చేంజ్ అవుతారు, అట్లా ఎవరన్నా అయ్యారా? ఖచ్చితంగా. ఎందుకు అవ్వలేదు, డెఫినెట్గా అయ్యారు. అడిగినప్పుడు ఇచ్చినప్పుడు అమ్మా నాన్న అంటది, ఇచ్చినప్పుడు ఏంట్రా బాబు ఇలా తినేస్తుంది, లేనిపోయి అనవసరంగా తీసుకున్నాను రా బాబు దీని దగ్గర. బట్ ఏదైనా ఎండ్ ఆఫ్ ద డేకి నా ఫ్రెండ్సే ఇచ్చేస్తారు నాకు బ్యాక్కి. డబ్బులు అయితే ఎవరు ఎగ్గొట్టింది లేదు. ఈవెన్ కీర్తి నాది ఎగ్గొట్టడానికి నేను ఎవరి దగ్గర అన్యాయంగా సంపాదించలేదురా, నా ప్రతి రూపాయి కూడా నాకు కష్టమే, నేను ఎవరిని మోసం చేయలేదు, చేయబోను. షూటింగ్స్ ఉన్నప్పుడు షూటింగ్స్ చేస్తారు, షూటింగ్స్ లేకపోతే ఇన్కమ్ ఎలా? ఇంట్లోనే ఇంట్రెస్ట్లు వస్తాయి కదా. ఓన్ హౌస్ నాది, ఇంకేముంది, నాకు వైజాగ్లో ఒక హౌస్ ఉంది, అది రెంట్కి ఇచ్చాను, అది రెంట్ వస్తుంది. మెయింటెనెన్స్ అంటే ఎరగబడి రోజుకి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టే అమ్మాయిని కాదమ్మా నేను, రోజుకి 1,000 రూపాయలు కూడా కష్టం ఖర్చు పెట్టడం నేను. అందుకే బయటకు వెళ్ళడం మానేశాను, డబ్బులు ఖర్చు అవుతున్నాయని. ఒకసారి చెక్ బ్యాలెన్స్ చూపిస్తారా? అవునా, చూసుకో. ఇంకేనా ఆస్తి పేపర్లు ఏమైనా కావాలా? చెక్ బ్యాలెన్స్ చాలు. ఇది నా బ్యాలెన్స్, చూసావా, ఉంటాయి. కానీ ఎవ్రీ మంత్ నాకు ఎంత అవుతుంది అనుకుంటున్నావురా మెయింటెనెన్స్? మంత్లీ కార్ ఈఎంఐ ఉంటుంది, హౌస్ ఈఎంఐ ఉంటుంది. వైజాగ్ది లేదులే, అయిపోయింది ఈ మధ్య. అక్కడ వచ్చింది, నేను చాలా బడ్జెట్ పర్సన్ని, అదే చెప్తున్నాను కదా, చాలా బడ్జెట్గా ఖర్చు పెట్టుకుంటాను, లోలో ఖర్చు పెట్టుకుంటాను. మ్యాక్సిమం నా బ్యూటీ ఇవన్నీ కొలాబ్లో వెళ్ళిపోతాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు ఇంకా ఇద్దరిని మీరే బ్యాలెన్స్ చేయాలి, మీ అన్న కొడుకు కూతుర్ని వదిలేస్తాను రోడ్డు మీద చూస్తూ. వాళ్ళ అంటే ఎడ్యుకేషన్ ప్రపంచం ఎంత తెలిసి కూడా నేను ఎలా వదిలేస్తాను ఆడపిల్ల, అది ఇందులో చాలా క్యూట్గా ఉంటుంది ఆ పిల్ల. అవును, మంచి అందగత్తి, మంచి అందగత్తే. సో పరిస్థితులు చూస్తూ వదిలేం కదా చెయ్య. నెక్స్ట్ టాటూస్ ఉన్నాయిగా, మొత్తం 6 ఉంటాయి. అబ్డామినల్ మీద ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, బ్యాక్ ఒకటి ఉంటుంది, లెగ్ పైన ఒకటి ఉంటుంది, హ్యాండ్ పైన ఒకటి ఉంటుంది. 6 ఉంటాయి టాటూస్. ఎక్కడ ఎంచుకున్నారు మేడం? 2 గోవా అనుకుంటా. ఇది నా ఫస్ట్ టాటూ. అనుకుంటా అంటే గుర్తు లేనంత ఉన్నాయిలే. ఇది నా ఫస్ట్ టాటూ, ఇది వైజాగ్లోని ఫస్ట్ నేను మా హస్బెండ్తో ఉండేటప్పుడు వేయించుకున్న టాటూ, తను వేయించాడు. ఇది బాడీ మొత్తం ప్లెయిన్గా ఉంది, నాకు ఒక టాటూ కావాలి అని అంటే అప్పుడు ఈ టాటూ వేయించాడు. ఇది గోవాలో వేయించుకున్నాను. మరి ఈ టాటూ చూసినప్పుడు అలా గుర్తురాడా హస్బెండ్? ఎందుకు గుర్తురాడు, అయ్యో గుర్తు రాకుండా అని, తనతో స్వీట్ మెమరీస్ కంటే హారబుల్ మెమరీస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని నేను ఎంత ఫెడప్ అయిపోయి మగవాడిని వద్దు అన్నానంటే నన్ను ఏ విధంగా టార్చర్ చేసి ఉంటాడు ఆలోచించి కీర్తి. మళ్ళీ 2వ మ్యారేజ్కి నేను వెళ్ళలేదు అంటే. ఎక్కువ రోజులు కూడా మేమేం లేవు, 1.5 year అంతా ఉన్నాం అంతే. అంటే ఏ విధంగా ఇండస్ట్రీ వద్దనా? ముందు నేను మోడలింగ్ చేసేదాన్నిరా. ఆ మోడలింగ్లో ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళు బట్ట తీరు బాగపోతే నన్ను తిట్టడం కరెక్ట్ కాదు కదా. సో పెళ్ళికి ముందు తనకు అన్నీ తెలిసే చేసుకున్నాడు, మోడలింగ్లో ఉన్నానని తెలుసు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, అన్నీ తెలిసి కూడా కావాలని చేసుకొని ఇట్లాగా పోక్ చేస్తూ ఉంటుంటే ఎంతకని పడతాం. బేసిక్గా నాకు చాలా ఓపిక ఎక్కువ, బట్ నా ఓపికని కూడా నశించిపోయేలాగా తను నన్ను టార్చర్ చేసేవాడు. ఇంకా అది దాని తర్వాత అమ్మో నేను పెళ్ళి చేసుకుంటే ఇలాగే ఉంటుందేమో అన్న భయంలోకి వెళ్ళిపోయి నేను ఇంకా ఆగిపోయాను మ్యారేజ్ అన్న దాంట్లో. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా పెళ్ళి అన్నది నాకు డిక్షనరీలోనే లేదు. ఎంత అందంగా ఉన్న అబ్బాయి వచ్చి ఎంత బాగా చేసుకుంటానన్నా కూడా, ఎంత చూసుకుంటానన్నా కూడా నేను పెళ్ళనే చేసుకుంటాను. మళ్ళీ నా చెల్లి 2 రోజులకు ఒకసారి అంటది, ఎలా ఉంటావు ఇంతకాలం, ఎంతకాలం ఉంటావు ఇలా ఒంటరిగానంటే. ఎప్పుడు పోతామో తెలీదు, ఇంకెందుకు, అందుకే హ్యాపీగా ఉండొచ్చు కదా. అంతే అంటున్నాను. సింగిల్ లైఫ్ ఇప్పుడు ఏం తక్కువ ఉంది చెప్పు ఒక మాట. ఇండివిజువల్గా నేను బతుకుతున్నాను, ఏం కావాలి చెప్పుకోవడానికి మా సిస్టర్ ఉంది, ఇంకేం కావాలి. కష్టం సుఖం చెప్పుకోవడానికి నువ్వు అడిగావు, ఎవరన్నా ఉన్నారా మీకు మీ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోవడం, తను ఉంది కదా.
సజెస్ట్ చేస్తుంది. మనసు బాగాలేదంటే వచ్చి 4 రోజులు ఉంటుంది దాని కొడుకుతో పాటు వచ్చి. ఇంకేం కావాలి మనకి? ఏదైనా కూడా మన కష్టాలు చెప్పుకోవడానికి ఒక పర్సన్ కావాలి. ప్రేమగా మనల్ని తిన్నావా ఉన్నావా అని అడిగే వాళ్ళు మనకు ఒకరు కావాలనుకుంటాం. అది జెండర్తో సంబంధం ఏముంది? ఆడవచ్చు మగవచ్చు. మగాడు అడిగితేనే తిన్నట్టు ఉన్నట్ట, ఆడపిల్ల అడిగితే తిన్నట్టు ఉన్నట్టు కాదా? ఓకే, మీ మీ పోస్టులలో ఎక్కువ కామెంట్స్ పియర్సింగ్ బాగుందని పెడుతూ ఉంటారు. బెల్లి పియర్సింగా చూసారా మీరు కామెంట్స్? చూసాను. నాకు ఇలా ఫ్యాషన్గా ఉండడం ఇష్టం రా, అందుకే. నాకు ఇయర్ కూడా చాలా ఉంటాయి స్టడ్స్, మొత్తం 5 ఉంటాయి ఇయర్ హోల్స్ ఇష్టం నాకు. అదే అంటున్నాను. ఇప్పుడు ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళినా ఒక మ్యారేజ్లోకి వెళ్ళినా నాకు నచ్చినట్టు నేను ఉండలేను. ఇప్పుడు నాకు నచ్చింది అవతల వాడికి హార్మ్ఫుల్ కాలేనప్పుడు నేను ఒకరికి ఎందుకు చేయాలి చెప్పు? నా ఒళ్ళు నా ఇష్టం, నాకు నచ్చినట్టు. అలాగా నేను అందవికారంగా తయారవ్వట్లేదు కదా, ఇంకా ఓవర్గా తయారైన వాళ్ళు ఉంటారు, రైట్ ఆర్ రాంగ్. బట్ నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను. జనాలు ఒక రకంగా అనుకున్నవాడు ఎవడో నాకు తీసుకొచ్చి పెట్టాడు కదా. హోల్ లైఫ్లో ఇప్పటిదాకా ఎప్పుడైనా సూసైడ్ దాకా వెళ్ళిరా? ఏం చేస్తారు? ఫెయిలా? వల్లే, మా హస్బెండ్ వల్లే. స్లీపింగ్ పిల్స్ వేసేసుకున్నా. అది కూడా ఇది పీరియడ్ టైంలోని ఒక 30 పిల్స్ దాకా వేసేసుకున్నా. ఆ టైంలో తీసుకొని వెళ్ళి కక్కించి, ఇంకా ఆ టైంలో మా మమ్మీ అన్నారు వదిలేసేయి. కొట్టడం అది చేసేవాడు. కొట్టడం అంటే తప్పు లేకుండా. ఇప్పుడు ఎంతకని మనం ఒక పిల్లిని కూడా ఒక రూమ్లో పెట్టి పడేసి కొడితే పులవుతుంది. ఇంకా విని 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 చెవుల్లోంచి నీరసం వచ్చేసింది, మాటలు నీరసం వచ్చేసి ఇంకా నేను పడలేక ఏదైనా తిరిగి మాట అంటే కొట్టేవాడు. అసలు ఎందుకురా బాబు ఈ లైఫ్? ఇంకా ఏమో ఇంట్లో మా అన్న ఏమో ఒప్పుకునేవాడు కాదు. ఇష్టపడి చేసుకున్నావు పడు ఆడుతోనే అని అనేవాడు. ఇంకా పడు అంటే ఇంకా నేను ఏం చేస్తాం? ఆడి ఇంట్లో వాళ్ళు రాని ఒక ఐటేమో ఏడుతో ప్రశాంతత లేక ఏం చేయాలి? ఇంక చచ్చిపోవడం తప్ప. అక్కడ వరకు వెళ్ళాను. గట్టాయిషులేండి, పాపులకి చిరాయి అంటారు కదా, అలా తొందరగా పోయే అవకాశం లేదు నాకు. ఇంకా సూసైడ్ అటెంప్ట్ ఒక్కసారి ట్రై చేయడం తప్ప ఇంకా మిగతా సార్లు అంతే. ఇప్పటికి చేసుకోవడానికి ఈవెన్ ఈ క్షణం ఈ ½ అన్ అవర్ తర్వాత పోయినా కూడా ఐఎమ్ సో హ్యాపీ. నేను ఏది నాకు ఇది ఇంకా ఇది అనుభవించాలి, ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, నాకు దేని మీద కోరికలు లేవు, ఆశలు లేవు. గాడ్ని బిలీవ్ చేస్తారా? బాగా. ఏ గాడ్? నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ కదా, జీసస్నే బిలీవ్ చేస్తాను నేను. ఈవెన్ ఐ ఫాలో టు లెంట్ కూడా 45 రోజులు స్ట్రిక్ట్గా ఫాలో అవుతా. మొన్నే ఈస్టర్ అయిందిగా, ఈస్టర్కి ముందు 40 డేస్ వస్తుంది. కౌంటబుల్ సండేస్ నాన్ కౌంటబుల్ అనమాట, నాన్ కౌంటబుల్. సో వితౌట్ సండేస్తో కలిపి 40 రోజులు, మొత్తం సండేస్తో కలిపి 46 డేస్ అనమాట. ఈ 46 కూడా నాన్ వెజ్ మానేస్తాను, రైస్ మానేస్తాను. మొత్తం కంప్లీట్గా వీక్లో 3 డేస్ చర్చ్కి వెళ్తాను. హోల్ డే మొత్తం ఫాస్టింగ్ చేస్తాను. అందుకే సన్నబడ్డారా? అలా అని కాదురా, యాక్చువల్గా నాకు మా హరిగారని ఒక డాక్టర్ గారు ఉన్నారు, హరికిరణ్ చికోరి అని. సో నాకు ప్రతిదీ గైడెన్స్ ఆయనే. హీజ్ మై గాడ్ అని చెప్పొచ్చు. ఎందుకు అంతగానో? నాకు కరెక్షన్స్ రా. ఇప్పుడు నేను ఇది చేయించుకుంటే, ఇప్పుడు మనం నోస్ సర్జరీ చేయించుకుందాం అని వెళ్ళా. ఎందుకు ఇప్పుడు నీకు నోసు అని అడిగారు. లేదు సార్ బుగ్గలు తగ్గిపోయినాయి కదా, నోస్ కొంచెం వైడ్గా కనిపిస్తుంది, కెమెరాలో పెద్దగా ఉందని. అంటే చాలామంది డాక్టర్లు అవసరం ఉన్నవి లేనివి చేయించుకోమని చెప్తారు డబ్బులు వస్తాయని. ఈయన అలా కాదు, ఏది అవసరమైతే అదే చెప్తాడు. వద్దు అంటాడు. నేను ఏదేదో అడుగుతుంటాను, ఏదేదో చేయించుకుంటాను అంటాను. మంచి డైట్ ఆయన ఇచ్చిన డైట్ వల్లనే ఇట్లా తగ్గా నేను. అనవసరమైన సర్జరీస్ చెయ్యమని మనం అడిగినా కూడా ఆయన చెయ్యడు, అంత జెన్యూన్ డాక్టర్ ఆయన. చెప్తున్నాను కదా, హీజ్ మై గాడ్. నన్ను చెక్కాడు దేవుడు. కొంచెం చెక్ వదిలేస్తే ఈయన కొంచెం మిగతాది ఈయన చెక్కాడు నన్ను. ఇట్లా అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి నాకు డిఫరెన్స్ కనిపించట్లేదు నీకు? ఉంది. మొత్తం అంతా చాలా డిఫరెన్స్. ఆయన గైడెన్సే. నేను లిప్ ఫిల్లింగ్ ఆయన దగ్గరే తీసుకుంటాను, కొంచెం చిన్ ఫిల్లర్ తీసుకుంటాను, అవసరమైనంతే చేస్తాడు. యాక్చువల్గా నాకు ఇద్దరు సజెషన్స్ మాట. ఈయన మొత్తం బాడీ కేర్ అంతా ఏం చెప్తారు, ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే. స్కిన్ కేర్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, విజయవాడలో ఉంటుంది. సో వీళ్ళిద్దరు తప్ప నేను ఇంకే డాక్టర్ దగ్గరికి వెళ్ళను. ఫ్రీగా చేస్తారన్నా కూడా నేను పోను. అదే దేవుడి దయ వల్ల ఒకరితో స్టక్ అయ్యే ఆప్షన్ దేవుడు నాకు ఇచ్చాడు మంచిగా. నేను ఆయన దగ్గరే చేయించుకుంటాను. హీఈస్ వెరీ గుడ్ డాక్టర్. అసలు కమర్షియల్ కాదురా, కమర్షియల్ డాక్టర్ అయితే కాదు ఆయన. సో మంచి సజెషన్స్ ఇస్తారు, అవసరమైనవే చేస్తారు, అనవసరమైనవి వద్దు. నేను చాలామంది స్కిన్ డాక్టర్స్ని కానీ ప్లాస్టిక్ సర్జరీస్ని కానీ కలిసాను. నోస్ విషయంలోనే నేను కొంచెం నర్వస్ ఫీల్ అవుతా, కొంచెం నోస్ పెద్దగా ఉంది నాకు అని. ఆయన వద్దు అంటారు. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అడుగుదాం. ఫేవరెట్ హీరో?
ఫస్ట్ చిరంజీవి గారు చిన్నప్పుడు, ఇప్పుడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్. హైట్ కదా. ఓకే, హీరోయిన్. ఆల్వేస్ అనుష్క గారే. నాకు ఓల్డ్ హీరోయిన్లో అంటే మళ్ళీ నువ్వు టాల్గా ఉన్నారు అని అలా ఎంచుకున్నారు అని అనొద్దు. ఫేవరెట్ అయితే అనుష్క గారు. ఓల్డ్ హీరోయిన్స్లో పార్వతీ మిల్టన్, మమతా మోహన్ దాస్, వీళ్ళంతా ఇష్టం అనమాట నాకు. రమ్యకృష్ణ గారు. ఓకే, క్రష్. క్రష్ అన్నది ఎవ్వరు లేరురా. లేదు, ఉండరు. నువ్వు అడిగినా వేస్ట్ ఇవి. ఓకే, ఫస్ట్ క్రష్ ఏమన్నా ఐడియా ఉందా? ఫస్ట్ క్రష్ నాగార్జున గారి మీద ఉండేది. నా చిన్నప్పుడు భలే ఉంటాడు అందంగా అని. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అంటే అప్పుడు చిన్నప్పుడు ఏజ్ కదా, సో అట్రాక్ట్. మెయిన్ ఏంటంటే నాకు హైట్గా ఉన్న వాళ్ళు ఇష్టం బాగా. ఫుడ్ మ్యాన్. ఫుడ్. ఫిష్. కలర్. ఆల్వేస్ బ్లూ. ఫేవరెట్ మూవీ. రీసెంట్గానా ఓల్డ్గానా? ఫేవరెట్ మూవీ ఆల్రౌండ్. ఆల్రౌండర్ అంటే ఇప్పుడు మారిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు. 5 ఏళ్ళకి ఒకటి ఏదో ఒక సినిమా నచ్చుతుంది. మనుషులు మారినట్టు. సరే, రీసెంట్గా చెప్పండి. రీసెంట్గా అంటే మళ్ళీ నేను చేసుకున్నదా నన్ను అడగొద్దు. రీసెంట్గా నేను చూసిన మూవీలో లక్కీ భాస్కర్ బాగా నచ్చింది. మూవీ సూపర్గా నచ్చింది నాకు. లక్కీ భాస్కర్ మూవీ అంటే న్యాచురల్గా లైఫ్ ఎలా ఉంటుందో అట్లా తీసి పడేసి మొహం మీద ఇలా కొట్టాడు సినిమా ఆయన. న్యాచురల్ లైఫ్ అనమాట అది. నాకు ఎక్కడ ఒక సినిమా చూసానన్న ఫీల్ రాలా. రియలిస్టిక్గా ఉందంత నా మూవీ. నాకు అట్లా ఇష్టం. కూల్గా వెళ్ళిపోవాలా, ఈ డాన్స్లు గీన్స్లు అదంతా కాదు. ఓకే, మీ గోల్ ఏంటి మేడం? మరి జనాలు ఏమనుకుంటారు, కావాలని చెప్తుంది అనుకుంటారు, ఏమనుకుంటున్నారు. కానీ మంచి ఆర్ఫనైజ్ కానీ అయితే ఒకటి ఆర్ఫనైజ్ మెయింటైన్ చేస్తాను. అదర్వైజ్ లేకపోతే మంచి కెనల్స్ మెయింటైన్ చేస్తాను. ఎవరు లేని మూగ జీవాలతో మాత్రం నా రిటైర్మెంట్ టైంలో గడుపుతా. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే పీస్ఫుల్గా ఉండడం గోల్ అనుకుంటా. రైట్. అంటే చిన్నప్పటి నుంచి చూసి చూసి నా బ్రెయిన్కి ఇంకా వర్క్ చాలా ఎక్కువైపోయిందనమాట. దీనికి కూడా రెండిటికి ఎప్పుడు ఏ క్షణం ఆగిపోయినా కూడా దేవుడు నాకు రెస్ట్ ఇచ్చాడు అనుకుంటాను అట్లీస్ట్. ఇవి నేను రియల్గా చెప్తున్నవే. ఈ మాటలు ఏవి కూడా కల్పరేట్ వర్డ్స్ కాదు. ఏదో కెమెరా ముందు ఉన్నాను కదా అని జనాల దగ్గర ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి కూడా కాదు. ఆన్ సెకండ్, కమింగ్ సెకండ్లో ఉన్న ప్రాణం పోయినా కూడా ఐఎమ్ సో హ్యాపీ దట్. అండ్ ఈ క్వశ్చన్ మన సబ్జెక్ట్ కాదు కానీ అడుగుతాను. యాక్చువల్లీ ఏంటంటే మీరు చేస్తున్న షో ఉంది కదా, ఒక లాయర్ని పెట్టుకొని ఆ షోస్ బేసిక్గా ఏంటంటే ఈ షోస్ ఛానల్స్ పేరు వద్దు కానీ ఈ షో చూసి చాలామంది స్క్రిప్ట్ అని అంటుంటారు. అది అనుకున్న వాళ్ళు అనుకుంటారా కానీ రియలిస్టిక్గానే జరుగుతున్నాయి. నాకు ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి తెలుసు. ఇన్స్టా నేను ఓపెన్ చేసి చూపించిన నీకు, మేడం నాది ఈ ప్రాబ్లం అండి, నాది ఆ ప్రాబ్లం అండి అని అంటే నేను ఎక్కడ రిప్లై ఇస్తాను, ఛానల్ వాళ్ళు చూసుకోవాలి. నేను ఓన్లీ యాంకరింగే చేస్తున్నాను అందులో. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటాం. సైనింగ్ ఆఫ్ కీర్తి.